నేటి పెసరట్లు రండి. ఎక్కేజన్ సరుకు ఎవడో చెట్టుగారు మంచి ఒక నిమిషం నాయన. బోనికుడు మంచి సరుకు బాబు. పాలా పోనీ పంచకళ్యాణి నిచ్చి కళ్యాణి నాయన. ఒకటి రెండు తిన్నాయన. ఒకటి చాలు బాబు. మంచి సరుకు నేటి సరుకు ఒకటేడమ్మా. రెండు తీసుకోమ్మా తల్లి. అంతా ఒకటే మళ్ళీ దొరకవు. నాకు కూడా ఒకటి ఇవ్వండి. ఒకటేటయ్యా ఇస్తానండి బాబు. రెండు తీసుకో మరి పొద్దున దొరకదు. ఒకటి చేయండి చాలు. చెట్టు గారు ఒక పెసరట్టు ఇవ్వండి. ఒకటేటయ్యా అంతా ఒకటే. రెండు తీసుకోవయ్యా. బాబయ్య బీదోడు తింటే బీదోడు తినాలి. గొప్పలు ఏం తింటారు? అందరికీ కడుపు నొప్పి సోల పోట్లే కాదు. తింటే మనం ఇస్తున్నాను నాయన. బీదోడు ఎక్కడ ఉంది? ఏమన్నా చెట్టు గారు చాలా చిన్నట్లు వేస్తున్నారేంటి? కొంచెం పెద్ద వేయకూడదు? పెద్ద నేతి పెసరట్లు వేస్తే గిట్టుబాటు కావద్దు నాయన. మా కర్మగాలి గాని లేకపోతే మేము పెసరట్లు కాల్చేవాడవా, మీరు తినేవాడవా? అదిగో మా పంతులు గారు వస్తున్నారు చూడు. ఆయన ఎలా కావడి మోసేవాడా, నీళ్ళు అమ్మేవాడా? అంత కాలం మాయ. వాళ్ళు కూడా మనకెందుకు కానీ నాకు రెండు అట్లు ఇవ్వయా. రెండేటి 4 దిన పంతులు. ఇంకో 4 కావులు ఎక్కువ మోయొచ్చు. మంచి నీటి సరుకు. కాస్త అల్లపత్రేనా? మాకేలేదా అలా పచ్చడే? నువ్వు అడగలేదు, నీకేలేదు. ఆయన అడిగాడా? అడగకపోతే ఆయన సంగతి ఏరు, మా సంగతి ఏరు నాయన. బతికి చెడ్డవాళ్ళం. ఆయన రుసులు నాకు తెలుసు, నా రుసులు ఆయనకు తెలుసు. నువ్వెందుకు దెబ్బలాడతావు? నువ్వు కూడా కాస్త వేసుకో. కాస్త పైచమని ఎరుగుద్ది. ఎందుగా ఏడుపు? మరే మా అక్కయ్యకి మతం అయింది. అది చూసి మా అమ్మ పిచ్చి పట్టింది. అయితే మరి నీకేం పట్టింది? దెయ్యం. సరే ఎందుకు పిచ్చి ఎందుకు పట్టింది? మరే మా అక్కయ్యకి కల్లో దేవుడు కనిపించాడు. దేవుడే? మీ అక్కయ్య కల్లో కనపడమే? ఆయన ఇంకేం పని లేదు. మీ అక్కయ్య దొరికిందా ఇంతమంది ఉండగా? మరి మా అక్కయ్య సన్నాసుల్లో కలిసిపోయింది. సన్నాసుల్లో కలిసిపోయిందా? అంతగా ఆశ్చర్యం వచ్చింది. నాకో పంతులుగా కవర్ చేస్తే మేము వచ్చి ఏదైనా సాయం చేయం. అదేనండి మీ ఇద్దరిని తీసుకురమ్మంది. మమ్మల్ని తీసుకురమ్మందా? వద్దులే, ఈ జన్మకి ఇక చాలని చెప్పు. వెళ్ళిరా. అది కాదండి మీ ఇద్దరికి డబ్బు ఇచ్చేస్తుందట. రమ్మండి. డబ్బే? వెళ్దాం వద్దులే. డబ్బు ఇచ్చేస్తుందండి. రమ్మండి. వెళ్దాం. ఇందులో ఏదో గట్టి నాటకం ఉంది కానీ మనం వెళ్ళదు. కూర్చో. మీరు రా. వెళ్ళు. ఎట్టని బెసరు తిను. ఒకటి బాలాయ నీలవ పుషే బాలాయ నీలవ పుషే నవ కింకినీక చాలాభిరామ జగనాయకం పరాయ శార్దూల దివ్య నఖభూషణ భూషితాయ నందాత్మజాయ నవనీత ఉషే నమస్తే. ఏమిటి చింతామణి ఇలా మారిపోయావు? మారిపోయినాను. జీవితాన్ని కప్పిన మాయమైంది. ఆ భగవంతుడు నా కళ్ళు తెరిచాడు. వెలుగు కోసం వెతుక్కుంటూ బయలుదేరాను. వెలుగులా కనబడితే నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే చీకటైతే ఆ చీకటి పోగొట్టుకోవడానికే వచ్చిన. ఎంత వేదాంతం కలదానివి. ఆ మారేది ముందే మారితే మేమన్నా సుఖపడేవాళ్ళంగా. అవును. కర్మ పరిపాకం కాందే కళ్ళు తెరవగలమా? పశ్చాత్తాపం లేదే పాపాలు నశిస్తాయి. నువ్వు చెప్పేది నాకు అర్థం కావడంలే. నా మాటకు సమాధానం చెప్పు. నువ్వు స్థితిలో సన్నాసివి ఎలాగయ్యవు అంట. అయినా మీరు కూడా నాలాగే మారిపోవాలి. మీ వద్ద తీసుకున్న సొమ్ము మీకు ఇచ్చివేయమని గ్రామాధిపతులకు అప్పగించారు. మీ శేష జీవితాన్ని వేశ్యావృత్తి నిర్మూలనానికి వినియోగించండి. ఆ పిశాచి విశృంఖల విహారాన్ని అరికట్టండి. అందుకు తగిన ప్రచారం చేయండి. ప్రచారమా? మేమే ప్రచారం. గుమ్ముడు పండులాడు పంతులు ఇలాగైపోయాడా? గల్లాపేట నిండా వరాలు కలకల్లాడే సావుకారిని ఇలాగైపోయాను. మా కథే ప్రచారం, మా బ్రతికే ప్రచారం, మా నడకే ప్రచారం. మా తల్లి పంతులు కాని ఇంట రంభల వంటి ఇంతులుండగా సాని సంపర్కం గోరు చవటలారా. ఎంత పెట్టిన తృప్తి ఎరుంగని మెప్పుగోరెడు వెంగళప్పలారా. ఇచ్చకంబులనన్ని ఇండ్లు
వాకిళ్ళులన్నీ కొంపోయి అర్పించడు కూళలారా స్వానుభవమిది తెలుపుచున్నాను వినుడు స్వానుభవమిది తెలుపుచున్నాను వినుడు సచ్చి బ్రతికిన వాడును సాని కొంపదొచ్చి మిగిలిన వాడును మత్సుకేని వసుధయందును లేడు లేడు దైవంబు తోడు వినండి బాబు, నా బతు కూడా కొంచెం వినండి. కాని రోజులు వచ్చి కళ్ళు మూసుకుపోయి చల్లగా తానింటికెళ్ళినాను. కొంగైన తగిలితే కోటి లాభాలనుకుని దాని పాదాలు కొలిచినాను. నీ మీద వలపడితే నిజమే కావోసని బూరిలాగే పొంగిపోయినాను. తల్లి కూతుళ్ళు నా తలకాయ సగము నున్నగా గొరిగి వేసిని దాకా తిరిగినాను. ఎల్లబోకుడు ఆళ్ళ ఇళ్ళకెన్నడు మన కచ్చిరారు సానులమ్మ తోడు. ఇంటిలో కాలెట్టనిచ్చింది శానని ఏలకు ఏలు గుప్పినాను. పెళ్లి సమతాడింది పెట్టాలి తిల్లంటే 2 ఎడ్ల బండితో సామాన్లు పంపినాను. ఏ పూట కాపూట ఎచ్చని తిరుతిళ్ళు పట్టుకెళ్ళి దాన్ని యదాన్ని కొట్టినాను. మేళానికెళ్ళొచ్చి మెదలక తొంగుంటే చెప్పుకుంటే సిగ్గు బిడియ విడిసి పిసికినాను కాళ్ళు. అరదరేతిరికాడ ఆరికీరికి సీట్లు మొయ్యమంటే కూడా మోసినాను. ఇన్ని చేసినోణ్ణి నా బోటి మంచివాణ్ణి ఈడ్చి పారేసేరు. తక్కినోళ్ళ మాట మీ మాట లెక్క ఏటి ఏమి లాభము? ఇట్టి అట్టి వట్టి ఎదవల కొంపలకెళ్ళకండి ఎల్తే తల్లి తోడు. బిల్వమంగళ స్వామి. ఎవరు? నేను చింతామణిని స్వామి. ఓహో, నా గురుదేవి భక్త చింతామణి. ఎలా వచ్చాడు ఇక్కడికి? ఆ కృష్ణ పరమాత్మ దారి చూపించి ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇట్టే మాయమయ్యాడు. మీకు కనిపించాడా స్వామి? కనిపిస్తూనే ఉంటాడు, కానీ ఈ నేత్రాలకు కాదు, జ్ఞాన నేత్రానికి. మీ నేత్రాలు? వాటితో ఆత్మజ్యోతిని చూడటం దుర్లభమని తీసివేసి నాకు ఆ నందనందనుడు ఎప్పుడూ దర్శనమిస్తూనే ఉంటాడు. అతని ధ్యానంలో వేలకు వేలు చంద్రులు ఒక్కచోట కిక్కిరిసి ప్రకాశించినంత వెలుగు కనిపిస్తుంది. ఆ తరంగాలలో వేణునాదం ఉయ్యాలలు ఊగుతుంది. అతడే గోవర్ధని గిరిధారి, రాధామాధవుడు. స్వామి ధన్యోస్మి. స్వామి. ఏమి దేవి? తపోనిష్టలో మునిగిన మునుల కన్నా కామాంతుడై విలయాలి వలపులో చిక్కుకొని పతితుడైన బిల్వమంగళుడు మీకు మోక్షార్హుడైనాడా? ఎందుకు కాకూడదు? తాపస వృత్తి భూని పృథుధ్యానమనర్చియో నన్ను చెరగానోపరో యజ్ఞయాగముల యోగములను వ్యసనాచరించి దాపును చేరలేరు. పరితాపములందుచు తప్త చిత్తులవు పాపులు కూడా మోక్ష పద ప్రాప్తిని గంతురనంత శక్తితో
మునులను ముముక్షాయ చిత్తుడైన బెలవమంగుడిని పరీక్షిద్దాం పద. తాపసోత్తమా, మీ తపోశక్తి వల్ల ఈ భరణిలో ఏమున్నదో చెప్పగలరా? కస్తూరి. మహాత్మా, మీరు చెప్పగలరా? కౌస్తుభం. ఓహో, తమరు? నౌతికం. ముక్తావళి. ఆహా. మీరైనా చెప్పగలరా? చందనం. సందేహం లేదు. నీకు సందేహం లేదు కదా? సందేహం తీరిపోయింది. పద.